నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు ఓటర్లలో చైతన్యం భారీగా పోలింగ్ నమోదు ఓటింగ్ సరళిపై అభ్యర్థుల విశ్లేషణ విజయం తమదేనంటూ అటు అధికార వైఎస్ఆర్సీపీ ఇటు కూటమి అభ్యర్థుల్లో ధీమా విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉమాబాల గునుపూల్లో ఓటు హక్కును వినియోగించుకున్న శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు పెదనీరంలో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ దంపతులు భీమవరం నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటల నుండి పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ బూత్లకు చేరుకుని గంటల తరబడి క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. దీంతో క్యూలో నిలబడిన ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. భీమవరం గునుపూడి సెయింట్ పీటర్ చర్చ్ వద్ద ఉన్న మున్సిపల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో శాసనమండలి చైర్మన్ కోయ మోషన్ రాజు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బల్సమూడులోని పోలింగ్ కేంద్రంలో రాజ్యసభ మాజీ సభ్యురాలు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి కుటుంబ సభ్యులతో సహా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నుండి 30,000 మెజార్టీతో తన విజయం ఖాయమని భీమవరం ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. ఉదయం నుండి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బీసీఎన్ న్యూస్ తో మాట్లాడుతూ ఓటర్లు ఎండను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున బారులు తీరి ఓట్లు వేశారని, జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు కృతజ్ఞతగా మళ్లీ జగన్ ని సీఎంను చేయాలనే సంకల్పంతో ఓటర్లు ఓటు వేసినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఘన విజయం సాధించడం తథ్యమన్నారు. Halo,
ఈరోజు భీమవరం 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ అలాగే ఏరవసరం మండలం భీమవరం మండలం కూడా మరి పోలింగ్ సరళి ఓటర్ల యొక్క ఎలా ఉంది వాళ్ళ యొక్క పోలింగ్ విధానం అనేది ఎవరికి అనుకూలంగా ఉందనేది పరిశీలించినప్పుడు ఎక్కడికెక్కడ పోలింగ్కి తండోపతండాలుగా మరి క్యూలు అయితే కనుక తరగని క్యూలు ఇవన్నీ కూడా ఉండడం, ముఖ్యంగా మహిళల్లో కానీ అన్ని వర్గాల్లో చాలామంది ఒక పాజిటివ్గా ఒక చిరునవ్వుతో వాళ్ళందరూ కూడా పలకరించడం అన్నీ చూస్తూ ఉంటే కనుక ఇంత కసి ఓటింగ్ ఇంత లైన్లో నుంచి ఇంత మానిటెంట్లో నుంచి వేయాలనేది చాలా, ఎందుకంటే కొన్ని చోట్ల ఫెసిలిటీస్ లేవు, కొంతమంది ఎండలోనే నుంచున్నారు, అక్కడ టెంట్లు కానీ అటువంటివి కానీ లేవు. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా అంతమంది ఓటు వినియోగించుకోవాలనుకుంటున్నారంటే దానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోవాలి, ఎందుకంటే ఆయన సీఎంగా ఉంటేనే ఈ పథకాలు ఇవన్నీ కూడా కొనసాగుతాయనే ఉద్దేశంతో చాలా పాజిటివ్ ఓటింగ్ కనబడుతుంది. ముఖ్యంగా భీమవరం నియోజకవర్గంలో అయితే కనుక 20 నుంచి 30 వేల ఓట్లతో మెజార్టీతో గెలుస్తాం. అలాగే స్టేట్లో కూడా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అంటున్న వై నాట్ 175 అనేది అలాగా జరిగినా కూడా ఓటర్ల స్పందన చూస్తే అలా జరిగిన 175కి 175 వచ్చినా కూడా ఆశ్చర్యపోవాలి. భీమవరం నియోజకవర్గ కూటమి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు పట్టణంలోని బ్యాంక్ కాలనీలో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ఆయా పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. అంతటా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందంటూ ఆనందం వ్యక్తం చేశారు. 40-50 వేల మెజార్టీతో విజయం సాధిస్తానని బీసీఎన్ న్యూస్తో ధీమా వ్యక్తం చేశారు. సో ప్రస్తుతం మనం భీమవరం నియోజకవర్గం జనసేన అభ్యర్థి అంజిబాబు గారితో మనం ఉన్నాం. ఆయనతో మాట్లాడదాం. అంజిబాబు గారు నమస్కారం సార్. నమస్తే. సో మీరు ఓటు హక్కు ఎక్కడ వినియోగించుకున్నారు? నేను ఓటు 1:45 ప్రతి బూత్కి తిరుగుతుంటే వారి హావభావాలు చూస్తుంటే ఎన్డీఏ కూటమి రావాలి, ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోవాలనే ఆలోచన అందరి ముఖాల్లో స్పష్టంగా కనపడుతుంది. వీళ్ళ భావాలు చూస్తుంటే సుమారుగా 50,000 పైబడి మెజార్టీతో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అలాగే మీరు ప్రతి బూత్ని కూడా పరిశీలిస్తున్నారు. సో ఓటింగ్ సరళి ఎలా జరుగుతుంది అక్కడ? కొన్ని చోట్ల ఈవీఎంలు ఇబ్బంది పెట్టి కొంచెం స్లోగా జరుగుతుంది, కొన్ని చోట్ల బాగానే జరుగుతుంది. ఏది ఏమైనా చక్కగా జరుగుతుంది, ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు, ప్రశాంతంగా జరుగుతుంది. సో అయితే మీకు ఖచ్చితంగా 50,000 మెజారిటీ అనేది ఓటర్ల కళలో కనిపించిందని చెప్తారు. నేను బూత్లోకి వెళ్ళి బయటకు వస్తుంటే మీకు 50,000 మెజార్టీతో గెలుస్తున్నారు, మీరు 60,000 మెజార్టీతో గెలుస్తున్నారు, ఇది వన్ సైడ్ ఎలక్షన్, మీరు హాయిగా తిరగక్కర్లేదు, ఇంట్లో పడుకోండి అని చెబుతున్నారు.
ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని నర్సాపురం పార్లమెంటు బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. భీమవరం నర్సీ అగ్రహారంలోని ఏఆర్కేఆర్ మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు ఆయన భీమవరంలో బీసీఎన్ న్యూస్ తో మాట్లాడుతూ ఉదయం సమయంలో ఓటర్లు ఒక్కసారిగా పోటెత్తడంతో కొంత ఒత్తిడి ఏర్పడిందని, తర్వాత అంతా సర్దుకుందని తెలిపారు. ఓటర్లు ఎంతో ఓపికతో ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకు అన్ని అసెంబ్లీల పరిధిలో పర్యటించానని, వైసీపీ కార్యకర్తల్లో ఉత్సాహం లేదని అన్నారు. ఈ పార్లమెంటు పరిధిలోని తనతో పాటు కూటమికి చెందిన 7 ఎమ్మెల్యే అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనం నర్సాపురం పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడదాం. వర్మ గారు నమస్కారం సార్. సో ఓటింగ్ సర్లీ 7 నియోజకవర్గాల్లో ఎలా నడుస్తోంది? మీరు ఇప్పటిదాకా ఏ నియోజకవర్గాన్ని పర్యటించారు? ఓటింగ్లో పెద్ద ఎత్తున ఉత్సాహంగా ప్రజలు పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనం నర్సాపురం పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడదాం. వర్మ గారు నమస్కారం సార్. సో ఓటింగ్ సర్లీ 7 నియోజకవర్గాల్లో ఎలా నడుస్తోంది? మీరు ఇప్పటిదాకా ఏ నియోజకవర్గాన్ని పర్యటించారు? ఓటింగ్లో పెద్ద ఎత్తున ఉత్సాహంగా ప్రజలు పాల్గొంటున్నారు. అయితే 10 దాటాక ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా ఉదయం 8:30-9 గంటల సమయంలో ఒకేసారి పోలింగ్ స్టేషన్కి రావడం వల్ల అక్కడ ఒత్తిడి ఏర్పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల ఎక్కువ చోట్ల ఓటు వినియోగించుకోవడానికి 2 నుండి 3 గంటలు వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినా ఓటర్లు చాలా ఓపికగా సహనంతో ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే చాలామంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు ఓటు వేయడం కోసం. కాబట్టి 2 గంటలు పెట్టినా 3 గంటలు పెట్టినా ఓటు వేసి వెళ్ళడానికి సిద్ధంగా ఉండి వేసి వెళ్తున్నారు. ఓటింగ్ సరళి నేనేం పర్యటించానంటే నేను దాదాపు 6 అసెంబ్లీలు ఉదయం నుంచి ఇప్పటి వరకు టూర్ చేశాను. ఒక అసెంబ్లీ వెళ్ళాల్సి ఉంది. అన్ని చోట్ల కూడా కూటమికి అనుకూలంగా పెద్ద ఎత్తున వాతావరణం కనిపించింది. నిన్నటి వరకు ఉన్న ఉత్సాహం కూడా ఇవాళ నాకు వైసీపీ కార్యకర్తల్లో కనిపించలే. చాలా చోట్ల కార్యకర్తలు లేరు, కొన్ని చోట్ల ఏజెంట్లు లేరు. కాబట్టి ఏదైతే వైసీపీ తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఓటమిని అంగీకరించాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఈ నర్సాపురం పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లో ఉన్న కూటమి అభ్యర్థులకు కావచ్చు, మీకు కావచ్చు, విజయావకాశాల మీద ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తారు? ఈ పార్లమెంట్లో 7 శాసనసభ అభ్యర్థులు, నేను కూడా 1+7 8 మంది కూడా పెద్ద మెజార్టీతో గెలుపొందబోతా ఉన్నాం. ఒక్క స్థానం కూడా వైసీపీ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపొందేటువంటి పరిస్థితి లేదు. నర్సాపురం పార్లమెంట్ని క్వీన్ స్లీప్ చేస్తానని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ధీమా వ్యక్తం చేయడం జరిగింది. కెమెరామెన్ సతీష్తో మణికంఠ కుమార్, బీసీఎన్ న్యూస్. తన స్వగ్రామం ఆకివీడు మండలం భీమవరంలో ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. నియోజకవర్గం అంతా పర్యటించి పోలింగ్ బూత్లోని పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ మేరకు ఆయన బీసీఎన్ న్యూస్ తో మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాల్లో తాను పర్యటించినట్టు తెలిపారు. తాము అనుకున్న దానికంటే ఎక్కువగానే ఓటింగ్ నమోదైందని, మహిళలంతా కూటమికి అనుకూలంగా ఓటేశారని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి 150 స్థానాలకు పైగా విజయం సాధిస్తుందని, తాను భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నట్టు తెలిపారు.
ప్రస్తుతం మనం ఉండి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి రఘురామ కృష్ణరాజు గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడదాం. రఘురామ కృష్ణ గారు నమస్కారం సార్. సో అయితే ముందుగా మీరు ఓటు ఎక్కడ మీ ఓటు వినియోగించుకున్నారు? నా స్వగ్రామం ఐబీవరంలో ఉదయం 7:15 కల్లా నా ఓటు నా కుటుంబ సభ్యులు అందరితో కలిసి వేయటం జరిగింది. అయితే ఉండి నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ బూత్కి మీరు విస్తృతంగా తిరుగుతున్నారు. ఆల్మోస్ట్ సాయంత్రం 6 అవుతుంది అన్ని కంప్లీట్ అవ్వాలంటే. సో ఎలా ఒక 80 వరకు కవర్ అయినాయి. ఓకే, ఓటింగ్ ఎలా జరుగుతుంది? అలాగే న్యూట్రల్గా ఉన్న ఓటర్స్ కూడా మిమ్మల్ని చూసి ఎలా స్పందిస్తున్నారు? అంటే ఓటింగ్ అనుకున్న శాతం కన్నా మేము 80%, 80-85 మధ్యన అనుకున్నాం. ముందు 90% టచ్ అయ్యేలాగా ఉంది. ఓకే, ఎందుకంటే తొలిసారి ఓటర్లు ఇంకా చాలామంది పొరుగురులో ఉన్న వాళ్ళు ఒక ఉద్యమ స్ఫూర్తితో వస్తున్నారు. ఒక ఉద్యమ స్ఫూర్తితో. సో అది అత్యంత ఆనందదాయకం. మేము అనుకున్న మెజారిటీస్ కన్నా ఇంకా మంచి మెజారిటీస్ ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. గతంలో నేను 135 అని చెప్పేవాడిని. ఇప్పుడు 150 స్థానాలు దాటుతాయి అని చెప్పి నేను చాలా ధైర్యంగా చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నా. అయితే నేను లాస్ట్ టైం ఇంటర్లో కూడా నేను మిమ్మల్ని అడిగాను, బట్ మీరు మాట దాటేశారు. మళ్ళీ అడుగుతున్నాను, ఉండి నియోజకవర్గంలో ప్రస్తుతం జరిగేది ఎంత మెజారిటీతో రఘురామ కృష్ణరాజు గారు అసెంబ్లీలోకి వెళ్ళబోతున్నారు అని. పోలింగ్ ముగిసిన తర్వాత రఘురామ కృష్ణ గారు ఎంత మెజారిటీతో అసెంబ్లీలోకి వెళ్ళబోతున్నాం అనేది మనకు చెప్పబోతున్నారు. కెమెరామెన్ సతీష్తో మణికంఠ కుమార్, BCN న్యూస్. తన స్వగ్రామం ఉండి మండలం ఎండగండిలో తాను ఓటు హక్కును వినియోగించుకున్నానని ఉండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి PVL నరసింహరాజు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన BCNతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అన్నారు. ముఖ్యంగా మహిళలు భారీ సంఖ్యలో వైసీపీకి ఏకపక్షంగా మద్దతు తెలియజేస్తున్నారని, ఎండను సైతం లెక్క చేయకుండా ఓటేశారని అన్నారు. మహిళల ఓటింగ్ను బట్టి తమకు విజయావకాశాలున్నాయని, తమ అంచనాను బట్టే రిపోర్టులు వస్తున్నాయని అన్నారు. ఈవీఎం యంత్రాలపై అవగాహన లేక వృద్ధులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అయినా ఓటింగ్ ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. సో ప్రస్తుతం మనం ఉండి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి PVL నరసింహరాజు గారితో మనం ఉన్నాం. ఆయనతో మాట్లాడదాం. నరసింహరాజు గారు నమస్కారం సార్. మీరు ఓటు ఎక్కడ వినియోగించుకున్నారు? మా స్వగ్రామం ఉండి మండలం ఎండగండి గ్రామంలో ఉదయాన్నే నేను ఓటు వినియోగించుకొని మరి నియోజకవర్గం అంతా కూడా మరి బూతులన్నీ ఎలా జరుగుతున్నాయి ఏంటంటే పరిశీలన కోసం తిరుగుతున్నాం. దాంట్లో భాగంగానే ఆకివీడు మండలం చెనగాపురం గ్రామం రావడం జరిగింది. మరి ఈ పొద్దున్న నుంచి మేము తిరిగిన దాంట్లో ఏ గ్రామానికి వెళ్ళినా సరే మరి ప్రజలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓటేయాలని ఉత్సాహంతో అన్ని గ్రామాలు కూడా మంచి మెజార్టీతో మరి ఓట్లేయడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు ఏకపక్షంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలి, ఆయన వస్తేనే మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనతో పెద్ద ఎత్తులో మహిళలందరూ కూడా ఎండను కూడా లెక్క చేయకుండా క్యూలో నిలబడి మరి ఎంత వేడి ఉన్నా సరే లెక్క చేయకుండా ఓట్లేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి తెలుస్తోంది రాబోయేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే. మళ్ళీ 150 సీట్లకి తగ్గకుండా పైనే వచ్చేలాగా ఇవాళ అన్ని చోట్ల నుంచి కూడా మనకి రిపోర్ట్లు కూడా అందుతున్నాయి. ముందు తెలుగుదేశం పార్టీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పి అతిగా చెప్పుకొని రావడం జరిగింది. కానీ ప్రాక్టికల్గా ఇవాళ ఎలక్షన్ వచ్చేటప్పటికి ఓటింగ్ వచ్చేటప్పటికి కూడా ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లన్నీ పడుతున్నాయి. రిపోర్ట్లు కూడా అలాగే అందుతున్నాయి. అయితే పొద్దునుంచి చూస్తుంటే పోలింగ్ బూత్లో పెద్దవాళ్ళు కూడా లైన్లో నిలబడి ఉండడం జరిగింది. సో ఈ ఓటింగ్ సరళ ఎలా జరుగుతుంది? అలాగే మీరు ప్రతి బూత్ తిరుగుతున్నారు కదా, సో సాధారణ ఓటర్ నుంచి మీకు ఎటువంటి స్పందన లభిస్తుంది? అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొగ్గుగా చూపిస్తున్నారు. కాకపోతే ఈ ఈవీఎం మిషన్లు పెద్దవారికి అలవాటు లేక ఏ బటన్ నొక్కాలో తెలియక దానివల్ల బాక్స్ ఈ ఈవీఎంల దగ్గర లేట్ అవుతుంది. దానివల్ల ప్రాసెసింగ్ లేట్ అవుతుంది. కానీ ఎంత లేట్ అయినా ఎవరో కూడా ఎదురుగా వెళ్లకుండా ఓటేయాలి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఎండను కూడా లెక్క చేయకుండా క్యూలో నిలబడి మరి ఓటేసి వెళ్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.